ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందలి విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ప్రార్థన. కృపగలను మా తండ్రి దగ్గర ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న నీ వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి. నీ యందు విశ్వాసం ఉంచుట చేత అయ్యా నీతిమంతులుగా మేము తీర్చబడ్డాము. నీ రక్తం చేత మమ్మల్ని కడిగావు, రక్షించావు, ప్రత్యేకపరిచావు. అందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఈ ప్రార్థనలు ఏకీవించిన నీ బిడ్డల్ని నిండారులుగా దీవించమని, వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగా ఉండి సహాయం చేయండి నాయన. కృంగిన వారిని లేవనెత్తండి, ఆర్థిక సమస్యలను తీర్చండి. అంతేగాక నా తండ్రి నాయన, నీ బిడ్డలు నా తండ్రి వివాహాలు కాక సంబంధాల కొరకు ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలను సిద్ధపరచండి, సమకూర్చండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి. చిన్న బిడ్డలు ఆయన జ్వరాలతో బాధపడుతున్నారు, అటు వారిని అందరినీ ముట్టి స్వస్థపరచండి. నీ కృప ప్రతి వారికి తోడుగా ఉంచండి ప్రభా. సమాధానం లేని కుటుంబాల్లో సమాధానం, శాంతిని నువ్వు దయచేయండి ప్రభా. నెమ్మదిని దయచేయండి. ఆర్థిక ఇబ్బందులన్నింటినీ తీర్చండి. నీ కృపతో నింపండి. నా తోటి సేవకులైనటువంటి వారిని నీ చేతులు ఎత్తుపట్టుకొని వాళ్ళు చేస్తున్న పరిచర్యను దీవించమని యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైయుండును గాక. ఆమెన్, ఆమెన్.